ఉండే ముస్లిం కూడా ఈరోజు ప్రశాంతంగా ఉంటుర్రు. నరేంద్ర మోడీ కనుక మన దేశ ప్రధానమంత్రిగా లేకుంటే ఇంకొక 5 సంవత్సరాల్లో మన దేశం మొత్తం అల్లకల్లోలమవుతుంది. ఇది ఎవ్వరు నమ్మినా నమ్మకున్నా ఇది నిజం. కనీసం ఊర్లో గుడులు కూడా ఉండవు. నరేంద్ర మోడీ గారు లాంటి ఒక గొప్ప నాయకుడు మన దేశానికి ప్రధానమంత్రి అవ్వడం ఇది చాలా గొప్ప విషయం. నేను బీజేపీ కార్యకర్తను కాదు, నేను బీజేపీ నాయకుని కాదు, నేను ఒక సాధారణమైన హిందువుగా మాట్లాడుతున్నా, ఆలోచించుకోండి మీరే. నరేంద్ర మోడీ ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్గా ఓడిపోతాడో అప్పుడు మన దేశాన్ని తునాతునకలు చేసి మన బతుకులు మొత్తం నాశనం అవుతాయి. మీరు చూడండి, ఇది మీకు కొందరికి రాజకీయంలా లేకుంటే మతాల మధ్యలో చిచ్చుపెట్టినట్టు అనిపిస్తుంది. కానీ మన దగ్గర ఉండే ముస్లిం కూడా ఈరోజు ప్రశాంతంగా ఉంటుర్రు, క్రిస్టియన్స్ కూడా ప్రశాంతంగా ఉంటుర్రు అంటే దానికి కారణం ఓన్లీ నరేంద్ర మోడీ. ఇది గమనించుకోండి. నరేంద్ర మోడీ ఎప్పుడైతే దిగిపోతాడో అప్పుడు హిందూ ముస్లిం క్రిస్టియన్స్ గొడవలు అవుతాయి. ఇప్పుడు మంచిగా ఉన్న మన ఇండియా తర్వాత తునాతునకలు అవుతుంది. మీరు గమనించుకోండి.